మా అమ్మ వచ్చింది కుప్పం నుంచి, వచ్చి కుప్పంలో ఎక్కువ మెజారిటీ వస్తుందా మంగళగిరిలో ఎక్కువ మెజారిటీ వస్తుందా నేను వచ్చి చూడాలి మీరు వచ్చబడ్డాను. సో కురుగల గ్రామానికి వెళ్ళి రోడ్లు ఎంత అద్భుతంగా చూసాం కదా తల్లి. సో అమ్మకి నడుము నొప్పింది, అందుకే మెల్లిగా వెళ్ళాల్సి వచ్చింది. దానివల్ల ఆలస్యమైంది ఈ కార్యక్రమానికి వచ్చేగల క్షమించండి తల్లి. నేను జనరల్గా టైం అంటే టైం దాదాపు 2 గంటల సేపు మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం వచ్చింది. దానికి మీరు నన్ను క్షమించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నానమ్మా. తల్లి 2019 రోజులు క్షమించాలి, 2019లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర వచ్చిన చిన్న ప్లీజ్ అమ్మా. నేనేంటో మీకు అర్థం అవ్వలేదు, మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయాను. ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి. నియోజకవర్గంలో 5,350 ఓట్లతో ఓడిపోయాను తల్లి, 5,350 ఓట్లతో ఓడిపోయా. కానీ మంగళగిరి పట్టణంలో నేను గెలిచాను తల్లి. మీరు నాకు మెజారిటీ ఇచ్చారు, అందుకే నేను ఏ కార్యక్రమం ప్రారంభించినా మంగళగిరి కేంద్రంగా ఆనాడు నేను ప్రారంభించాను. ఓడిపోయిన మీ లోకేష్ 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. చెట్టు కింద కూర్చోవాలంటే సిమెంట్ బళ్ళు వేసాం, రాట్నాలు అందించాం. మహిళలు కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పిస్తే కాదు కుట్టు మెషిన్ అందజేశాం. ఇంకా ఊర్లో ఎవరైనా పెళ్లి జరిగితే పెళ్లి కానుక ఇచ్చాం. నిరుపేద కుటుంబాలు సొంత కాలపై నిలబడడానికి తోపుడు బండ్లు కూడా ఇచ్చాం తల్లి. ఇలా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశాం. అమ్మా గత 25 సంవత్సరాలుగా మీరు 2 కుటుంబాలను ఆశ్రదించారు, దీవించారు. ఒకటి మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం, రెండోది ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి కుటుంబం. ఇప్పుడు గుండె పైన చేపెట్టుకుని ఒక్కసారి ఆలోచించాను. సొంత నిధులతో నేను చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో 10% మన వాళ్ళు చేశారా తల్లి? ఏనాడు ఉచితంగా మందు బిల్లు ఇచ్చారు తల్లి? నీరు లేకపోతే వాళ్ళు వాటర్ ట్యాంకర్ పంపించారు తల్లి? మహిళలకు కనీసం ఒక్క కుటుంబ మిషన్ వాళ్ళు ఇచ్చారు తల్లి. ఓడిపోయిన మీ లోకేష్ చేశాడు. ఓడిపోయిన రోజు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. కానీ 2వ రోజు నుంచి ఆ బాధ ఆవేదన వాళ్ళకి కసి పెంచింది. మళ్ళీ మంగళగిరి ప్రజల కోసం కష్టపడాలా, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలని ఆనాడు నేను నిర్ణయించుకున్నాను. అమ్మా నేను రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన నా మనసు ఎప్పుడు మంగళగిరిలో. నేను మొన్న ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు కూడా మంగళగిరి నా మనసులో ఉంది. అందుకే మన చేనేత సోదరులు తయారు చేసిన షాల్ తీసుకెళ్లి ప్రధానమంత్రి గారు కప్పాను. ఆయన చెప్పా ఇది మా మంగళగిరి షాల్ సార్ అని. ప్రధానమంత్రి ముందే చెప్పాను తల్లి, ఎయిమ్స్ కి కనీసం నీరు ఇవ్వలేకపోయాడు ముఖ్యమంత్రి గారని ఆయనకి చెప్పాను. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఏ సభ వేదికైనా మంగళగిరి నుంచి ఆలోచిస్తున్నా, మంగళగిరి ప్రజలకు ఏం చేయాలని ఆలోచిస్తున్నా. అమ్మా మీకు తెలుసు గతంలో నేను ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు అనేక ఐటీ కంపెనీలు మంగళగిరికి తీసుకొచ్చానమ్మా. మొన్న బ్రహ్మని వెళ్ళింది పైకేర్కి 580 మంది అక్కడ పనిచేస్తున్నారు. ఇది ఎప్పుడు నేను ఇక్కడ పోటీ చేస్తాను అనుకున్న ముందర అప్పటికి అనుకోలేదు, అప్పుడే నేను ఆ కంపెనీలు తీసుకొచ్చాను. ఇంకా రేపు మన ప్రభుత్వం నేను ఇక్కడ శాసనసభ్యుడు అయిన తర్వాత మంగళగిరి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. ప్రతిపక్షంలో మీ లోకేష్ 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత మంగళగిరి ఎలా ఉంటుందో దయచేసి ఒక్కసారి అందరూ ఆలోచించమని కోరుతున్నాను. గతంలో యువగలం పాదయాత్ర చేసే ముందులో మంగళగిరిలో నేను తిరిగా, వాడు తిరిగా, మీ సమస్యలు అన్నా తెలుసుకున్నా, అవన్నీ నేను రాసుకునే. ప్రధానంగా మంగళగిరి పట్టణంలో ఎక్కడ చూసినా డ్రైనేజ్ సమస్య ఉంది. మన మురికి నీరు వెళ్ళి వేరే వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది, మనకి వాళ్ళకి గొడవ. అనగతలు అందరూ అవుతున్నారు. ఈ మురికి నీరుతో అక్కడ చెత్త ఉంటే కనీసం నీరు ఆగిపోతుంది, ఆ దోమ గుయ్యనొచ్చి కొడుతుంది, డెంగ్యూ మలేరియా వచ్చేస్తుంది. ఇలాంటి పరిస్థితి. అన్న ఎన్టీఆర్ ఊరు నిమ్మకూరులో నేను భూగర్భ డ్రైనేజ్ చేశాను, ఒక్క దోమ లేదమ్మా, అద్భుతంగా. అదే విధంగా మంగళగిరి పట్టణంలో భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. రెండో విషయంకి వచ్చేగల తాగునీరు. ఎండాకాలం వచ్చింది, నీరు అందించలేకపోతుంది. కార్పొరేషన్ అందాం మున్సిపాలిటీ అందాం నాకే అర్థం అవట్లేదు, అంతా తారుమారు చేస్తారు. కరెక్ట్ కమలాస్ అని ఏం చేస్తారు ఎవరికి అర్థం. ఆయన బ్రహ్మానందం గారితో పోటీ పడవద్దండి, సినిమాలోకి వెళ్ళంటే పాపం బ్రహ్మకి ఇబ్బంది అయ్యేది. అద్భుత కేఎఫ్ వాళ్ళ అయ్యా, కేఎఫ్ పాల్ గారు చాలా మేలు ఆయన భలే ఉన్నారు. నీటి సమస్య తీవ్రంగా ఉందమ్మా. ప్రక్కనే కృష్ణమ్మ ఉంది, ఆ నీరుని శుద్ధి చేస్తాం. పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి
కుల వేస్తాం, సురక్షితమైన తాగునీరు మీ గడపకు అందించే బాధ్యత మేము తీసుకుంటాము. ప్రధానమంత్రి గారు నిన్న మాట కూడా చెప్పారు, కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కింద నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టలేదని. ఎంత నియమించాడు, డబ్బులు లేవు అని ఖర్చు పెట్టలేదు. అమ్మా ఇంకా తరతరాలుగా మీరు ప్రభుత్వ భూముల్లో లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు. గతంలో ఆల రామకృష్ణారెడ్డి గారు ఆయన్ని రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన పట్టాలు 0, ఒక్క పట్టా కూడా లేదు. అమ్మ మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి పని నేను చేయబోయేది శాశ్వత హక్కు భూ కల్పించే పట్టాలు నేరుగా మీ చేతుల్లో పెడతాను. అది కూడా గౌరవంగా బట్టలు పెట్టి మరి పెడతాను. ఇది తరతరాలుగా ఉన్న కళ అమ్మా మీది. నేను దామర్ల రాజు గారితో, ధనంజయ్ గారితో, శ్రీనాథ్తో మేము అందరం చర్చించాం. అరే మన అధికారంలో కూడా ఎందుకు చేసుకోలేకపోయాం? ఇది సింహాచలం భూములు చేశాం, దుర్గమ్మ గుడి దగ్గర చేశాం, ఎందుకు మీరు చేయలేకపోయారు? నేను బాధపడ్డాను. తప్పనిసరిగా బాధ్యత నేను తీసుకుంటా. పట్టాలు ఇచ్చేది మీ లొకేషన్ ఈ సభాముఖం చెప్తున్నా. 3వ